పట్టణంలోని అమ్మవారి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. దశాబ్దాల కాల క్రితం వెలిసిన అమ్మవారి ఆలయంలో పాదాల చెంత ఉన్నట్లుండి నీటి ఊట రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అమ్మవారి మహిమే అంటూ కాలనీవాసులు పూజలు మొదలుపెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని శివాజీనగర్ కాలనీలో అద్భుతం చోటు చేసుకుంది. సుమారు 40 ఏళ్ల క్రితం వెలిసిన భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉన్నట్లుండి అమ్మవారి పాదాల చెంత నీరు ఊరడంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతి ఏటా శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. కాగా ఉత్సవాలకు ముందు గత 3 రోజులుగా అమ్మవారి ఆలయంలో నీటి ఊట రావడం చూసి ఆ నోట ఈ నోట దావణంలా వ్యాపించి పట్టణ ప్రజలు అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించడం ప్రారంభించారు. కాగా మొదటి ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరు అమ్మవారి ఆలయంలోకి చేరుకుంది అనుకున్నారు కాలనీవాసులు. కానీ అనంతరం శ్రావణ మాసం సందర్భంగా గుడిని శుభ్రం చేసేందుకు ఆలయంలో ఉన్న నీటిని తోడడంతో మళ్లీ క్రొత్తగా నీరు దారగా వచ్చి చేరుతోంది. దీంతో కాలనీవాసులు అమ్మవారి మహిమే అంటూ కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మవారి పాదాల చెంత నీరు చేరడం అద్భుతమని, ఇది అమ్మవారి మహిమే అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లకెళ్ళి చూసుకుంటూ వచ్చినాం కానీ ఇట్లా నీళ్ళు ఎన్నడూ చూడలేదు. మేము అమ్మవారు అని మంచిగా భూలక్ష్మమ్మ తల్లి అని మంచిగా కొబ్బరికాయ చక్కెర ఇస్తుంటివి. శుక్రవారం నైవేద్యాలు ఇస్తున్నాం. చాలా మంచిగా చేసుకుంటున్నాం. ఇంకో నాడకాలలోకి వచ్చింది మా అమ్మ నాకు అందరు పండుగలు చేస్తున్నారు, నాకు పండుగ చేస్తలేరు అని అన్నందుకు ఇంకా మా యొక్క బోనాలు చేయాలంటాను ఆయన అని నా పిల్లలకు చెప్పుకొని నేను బోనాలు ఎలా తీసిన తల్లి నీకు మంచిగా ఉంటే చాలు, నీకు కొంగు బంగారం చేస్తాను ఆమె చాలు, ఇంకా మాకు ఇంతే సంతోషం అనుకున్నాం. ఊపుకున్నాం. ఇంకా నా గేరులకే చెప్పుకోవాలి చేసుకోవాలి అనుకున్నా చేసుకున్నాను నిరుడు బోనాలు. ఈసారి శుక్రవారం చేసుకుందాం అని అంటే వాళ్ళకి నీళ్ళు వస్తూ ఉండే తుడుస్తూ ఉండవు. అది వస్తలేవు తల్లి నీ కాలు మొక్కుతా అని చెప్తున్నాను. శుక్రవారం నీకు కాయ చక్కెర ఇస్తున్నాం తల్లి, నీకేం తక్కువ చేస్తలేవు, నీకు అన్ని చేస్తూనే ఉన్నావు అంటే నాకు బోనాలు కావాలి అని అన్నప్పుడు బోనాలు తీస్తున్నాం స్వామి, నీకు మళ్ళీ ప్రతి శుక్రవారం తీస్తున్నావు తల్లి అని చెప్పిన. నాకు అంతే స్వామి. ఇంకా వచ్చి ఇంకా నీళ్ళు తోడిపోతామని దీపం ముట్టిష్టాలకి ఇంకా నీళ్ళు ఆగుతలేవు. ఇంకా తోడుతా ఉన్నాం పోస్తా ఉన్నాం దీపం ముట్టియకుంటే శుక్రవారం నాడు ఆపేసినాం. ఇంకా ఆపేసి నేను శనివారం సంది ముట్టేసిన. ఇంకా 2 రోజుల సంది తోడి యాస్టకు వచ్చింది. ఇంకా యాస్టకు వచ్చి ఇంకా స్వామి నీకు ఎట్లా నీకు దయ నీ ధర్మాన్ని చేస్తాం మేము బోనాలు చేయము అని అంటే ఇప్పుడు వచ్చే శుక్రవారం నీకే తల్లి నీకు అని మొక్కి పోయినా. ఇంకా తక్కువ అయితే అంటే తక్కువ అయితే లేవు. మళ్ళీ నేను వచ్చి తోడి చేసి మళ్ళీ పెట్టిపోయిన స్వామి. ఇవాళ కూడా వస్తూనే ఉండే చేస్తూనే ఉండ. కార్నోళ్ళు కూడా అట్లే అంటుండారు, అమ్మవారు మహిమనే ఉంది చేసుకోవాలి అందరం అని, గేరులో అందరం చేసుకోవాలి అని అంటుండారు. అద్భుతమే నాయన, ఏమి చెప్పదాన్ని ఇంకా చూస్తూనే ఉండగా స్వామి. మంది కూడా వచ్చి నేను బాటిల్ పట్టుకొని పోయి ఇండ్లలో తలుకుంటాం. తల్లి పాదాల కాడివి ఎక్కడివి నీళ్లు దొరకవు మాకన్నీ.